Hello, good morning, students. My name is K. Janardhan Rao, mathematics lecturer. స్టూడెంట్స్ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఈ వర్కే మాకు మంచి ఇన్స్పిరేషన్. ఒక లెక్చరర్కి ఇన్స్పిరేషన్ ఎప్పుడు అంటే స్టూడెంట్స్ బాగా లైక్ చేసినప్పుడు, అలాగే స్టూడెంట్స్ బాగా రెస్పాండ్ అయ్యి మనకి మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నప్పుడు మనకి ఆ లెక్చరర్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు. సో కాబట్టి మీకు నచ్చితే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, ఇంకా ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు స్టేట్లో మనకి, సో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వాళ్ళ ద్వారా వీడియోస్ని చూసి సబ్జెక్ట్ నేర్చుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సర్క్యులర్ పర్మిటేషన్స్. సో లాస్ట్ వీడియోలో మనకి పర్మిటేషన్స్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ నేర్చుకున్నాం మనం. నెక్స్ట్ సర్క్యులర్ పర్మిటేషన్స్లోకి వెళ్తున్నాము. సో మరి వాట్ ఈస్ మెant బై సర్క్యులర్ పర్మిటేషన్? ఫస్ట్ లెట్ us see the definition. A permutation is said to be a circular permutation if the objects are arranged in the form of a circle or objects are arranged around a closed curve. సో అలాంగ్ ద క్లోజ్డ్ కర్వ్ లేదా సర్క్యులర్ ఫామ్లో మనం అరేంజ్మెంట్స్ చేసినట్లయితే సో ఆ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్నే మనం సర్క్యులర్ పర్మిటేషన్స్ అంటాం, మరి సర్క్యులర్ అరేంజ్మెంట్స్ అని కూడా పిలవచ్చు. ఎగ్జాంపుల్, write all possible circular permutations using the digits 1, 2, 3, 4 by taken 3 at a time. సో 4 digits ఇచ్చారు, 4 digitsతో 3 digit సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేయమంటున్నారు. సో లెట్ us see the అరేంజ్మెంట్స్. సో మనకి సర్క్యులర్ కాకపోతే మామూలుగా రో పర్మిటేషన్స్ అయితే ఎలా చేస్తామంటే డైరెక్ట్ చెప్పేస్తాం మనం. 4 డిసిమిలర్ థింగ్స్తో 3 లెటర్ అరేంజ్మెంట్స్, 4 లెటర్స్తో 3 లెటర్ అరేంజ్మెంట్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే 4p3 సింపుల్గా చెప్పేసేయచ్చు. బట్ సర్క్యులర్ పర్మిటేషన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో 1, 2, 3, 4లో మనం 3 డిజిట్స్ తీసుకుంటూ మనం సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేయాలి ఇప్పుడు. సో ద సర్క్యులర్ పర్మిటేషన్స్ ఆర్ 1, 2, 3 అంటే 1, 2, 3 తీసుకున్నప్పుడు ఇలా ఉంటుంది. అలాగే 1, 2, 4 తీసుకోవచ్చు మనం. అలాగే 1, 3, 4 తీసుకోవచ్చు. అలాగే 2, 3, 4 కూడా తీసుకోవచ్చు. సో అంటే మనకి సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్. అలాగే ఇప్పుడు ఈ 2 and 3 ఇంటర్చేంజ్ చేసి కూడా రాసుకోవచ్చు మనం. అంటే 1, 3, 2 అవుతుంది అది. అలాగే 1, 2, 3, నెక్స్ట్ది 1, 2, 4. సో మీరు అబ్జర్వ్ చేయండి, మా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాస్తున్నాం 1, 2, 4. సో ఇంతకుముందు ఫస్ట్ 4లోనేమో క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసాం. ఫస్ట్ది 1, తర్వాత 2, తర్వాత 3 అట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చాం మనం. ఇప్పుడు మళ్ళీ అవే నంబర్స్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాస్తున్నాం. అంటే సో లెఫ్ట్కి మూవ్ అవుతున్నాం మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 1, 2, 4 నెక్స్ట్ది అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఫస్ట్ 1 రాసాము, నెక్స్ట్ 3 లెఫ్ట్కి రాస్తున్నాం చూడండి, నెక్స్ట్ 4 అలా. అంటే లెఫ్ట్ సైడ్లో మూవ్ అవుతున్నాం మనం. ఫస్ట్ 4లో రైట్ సైడ్ మూవ్ అయ్యాం మనం, 1కి రైట్ సైడ్ మూవ్ అయ్యాము, ఇప్పుడు 1కి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాం. అబ్జర్వ్ చేయండి 2, 3, 4. సో దీస్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ 4 థింగ్స్ టేకెన్ 3 at a time. సో అంటే ఎన్ని వచ్చినాయి మనకి? నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ వచ్చాయి మనకి. ఇంకొక ప్రాబ్లం ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్గా మనకి లీనియర్ పర్మిటేషన్స్లో తీసుకున్నట్లయితే అంటే ఒక రోలో మనకి ఒక 5 పర్సన్స్ని అరేంజ్ చేస్తే వాళ్ళ మధ్యలో గ్యాప్స్ 6 వస్తాయి మనకి. 10 పర్సన్స్ని అరేంజ్ చేస్తే ఒక రోలో గ్యాప్స్ 11 వస్తాయి మనకి. ఈ పాయింట్ పర్ఫెక్ట్గా మైండ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే లీనియర్ పర్మిటేషన్కి సర్క్యులర్ పర్మిటేషన్స్కి డిఫరెన్స్ ఇదే. మిగతా ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది అంతా కూడా, ప్రొసీజర్ అంతా కూడా. ఈ గ్యాప్స్ విషయంలోనే కొంచెం తేడా ఉంటుంది.
అదే మనకి ఇప్పుడు సర్కిల్లో 3 నంబర్స్ 3 లెటర్స్ అరేంజ్ చేసామనుకోండి, గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి ఆ 3 మెంబర్స్ మధ్య అంటే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో అలా ఏ అబ్జర్వ్ చేసినా, ఏ పర్మిటేషన్ అబ్జర్వ్ చేసినా మనకి గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఓన్లీ 3 గ్యాప్స్. అంటే 3 పర్సన్స్ని ఒక సర్కిల్లో అరేంజ్ చేస్తే వాళ్ళ మధ్యలో 3 గ్యాప్సే ఉంటాయి. బట్ అదే రోలో వచ్చేటప్పటికి +1 ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకు ఎక్స్ట్రా ఉంటుంది అంటే ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రోకి అక్కడ 2 పర్సన్స్ ఉంటారు. అదే సర్కిల్ అనుకోండి, మొత్తం ఆ 2 పర్సన్స్ కూడా ఏమైపోతారు, కోయిన్సైడ్ అయిపోతారు. అంటే మనకి సర్కిల్లో ఎంతమందిని అరేంజ్ చేస్తే వాళ్ళ మధ్యలో అన్ని గ్యాప్సే ఉంటాయి. బట్ రోలో అయితే ఒక +1 ఒక గ్యాప్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ డిఫరెన్స్ మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు క్యాచ్ చేయాలి. చేస్తేనే మిగతా మన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సర్క్యులర్ పర్మిటేషన్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి మనకి. సో వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్? సో ఒక సర్కిల్ ఒకసారి మనం అరేంజ్మెంట్ చేస్తే n పర్సన్స్ అరేంజ్ చేస్తే గ్యాప్స్ వాళ్ళ మధ్యలో గ్యాప్స్ n ఉంటాయి. 10 పర్సన్స్ అరేంజ్ చేస్తే వాళ్ళ మధ్యలో గ్యాప్స్ 10 ఉంటాయి. అంటే ఇప్పుడు ఇలా మధ్యలో గ్యాప్స్ ఇట్లా మనకి 3 పర్సన్స్ అరేంజ్ చేసినప్పుడు 3 గ్యాప్స్ ఉన్నాయి, 4 పర్సన్స్ అరేంజ్ చేస్తే 4 గ్యాప్సే ఉంటాయి. ఈ పాయింట్ ఒకటి మైండ్లో ఉంచుకోండి. సో థీరం, the number of circular permutations of n different things taken on at a time is npr/r. చూడండి మనకి పర్మిటేషన్స్ లో ఫస్ట్ ఎక్సైజ్ సెకండ్ ఎక్సైజ్ లో డిసిమిలర్ థింగ్స్ తోని అరేంజ్మెంట్స్ ఫామ్ చేసాం మనం. థర్డ్ ఎక్సైజ్ లోకి వచ్చేటప్పటికి మనం తీసుకున్నటువంటి n థింగ్స్ లో r థింగ్స్ లైక్ థింగ్స్ ఉంటే అప్పుడు నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ n⁻r⁴. అంటే అన్నిటినీ తీసుకుంటూ ఫామ్ చేసేటువంటి అరేంజ్మెంట్స్ n⁻r⁴. మరిది ఇక్కడ అంటే అందులో కొన్ని లైక్ థింగ్స్ ఉన్నాయి థర్డ్ ఎక్సైజ్ కాన్సెప్ట్. బట్ ఇక్కడ ఫోర్త్ ఎక్సైజ్ అంటే సర్క్యులర్ పర్మిటేషన్స్ లోకి వచ్చేటప్పటికి అగైన్ వీఆర్ యూజింగ్ n డిస్టింక్ట్ థింగ్స్. అంటే మెయిన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇచ్చినటువంటి థింగ్స్ లో లైక్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా, అన్ని డిఫరెంట్ థింగ్సా, అది అబ్జర్వ్ చేసుకుంటే చాలు. So the number of circular permutations of n different things taken r at a time is npr/r. మరి ఆ ఫార్ములా ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం ప్రూవ్ చేసుకోబోతున్నాం. సపోజ్ మనకి నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయో తెలియదు కాబట్టి లెట్ k be the number of circular permutations అనుకుందాం, రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్. ఇందాక మనం చూసాం కదా 4 థింగ్స్ తీసుకుంటూ 4 థింగ్స్ నుంచి 3 థింగ్స్ తీసుకుంటూ ఫామ్ చేసేటువంటి అరేంజ్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసాము. అలాగే ఇప్పుడు మనకి n డిఫరెంట్ థింగ్స్ ఇచ్చినప్పుడు 6 థింగ్స్ తో ఫామ్ చేసేటువంటి నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ తెలియదు కాబట్టి లెట్ k be the రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ అని అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు ఈ k నుంచి సర్క్యులర్ పర్మిటేషన్స్ నుంచి ఒక సర్క్యులర్ పర్మిటేషన్ డ్రా చేసుకోండి మీరు. కన్సిడర్ వన్ ఆఫ్ దీస్ k సర్క్యులర్ పర్మిటేషన్స్. ఇప్పుడు ఈ సర్క్యులర్ పర్మిటేషన్ లో ఎన్ని థింగ్స్ అరేంజ్ అయ్యి ఉన్నాయి, సర్కిల్లో 6 థింగ్స్ అరేంజ్ అయ్యి ఉన్నాయి మనకి. ఇప్పుడు 6 థింగ్స్ సర్కిల్లో అరేంజ్ అయినాయి కాబట్టి వాటి మధ్యలో గ్యాప్స్ ఎన్ని ఉంటాయి, 6 గ్యాప్సే ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి దిస్ పర్మిటేషన్ కంటైన్స్ 6 డిఫరెంట్ థింగ్స్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. సో వీ కెన్ బ్రేక్ ద సర్కిల్ ఇన్ 6 ways. ఎందుకంటే 6 గ్యాప్స్ ఉన్నాయి, ఏ ప్లేస్ లోనైనా మనం సర్కిల్ ని బ్రేక్ చేయొచ్చు. సర్కిల్ ని బ్రేక్ చేస్తే సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా సర్కిల్ ని బ్రేక్ చేసి ఒక లైన్ లాగా ఫామ్ చేసామనుకోండి, సో వీ కెన్ గెట్ 6 లీనియర్ పర్మిటేషన్స్ వచ్చేస్తాయి. మనం 6 ప్లేసెస్ లో మనం సర్కిల్ ని బ్రేక్ చేస్తే 6 లీనియర్ పర్మిటేషన్స్ వచ్చేస్తాయి. సో వీ కెన్ బ్రేక్ ద సర్కిల్ ఇన్ 6 ways బై డిస్కనెక్టింగ్ ద సర్కిల్ బిట్వీన్ ఎనీ 2 things. So thus a circular permutation gives rise to r linear permutations. అంటే 6 ప్లేసెస్ లో బ్రేక్ చేసి దాన్ని లైన్ లాగా బెండ్ చేసుకున్నట్లయితే 6 డిఫరెంట్ లీనియర్ పర్మిటేషన్స్ ఫామ్ అవుతాయి. సో కాబట్టి ఇప్పుడు అంటే 1 సర్క్యులర్ పర్మిటేషన్ గివ్స్ r లీనియర్ పర్మిటేషన్స్ ఇస్తుంది. హెన్స్ మరి టోటల్ సర్క్యులర్ పర్మిటేషన్స్ మన దగ్గర k ఉన్నాయి కాబట్టి హెన్స్ k సర్క్యులర్ పర్మిటేషన్స్ గివ్స్ రైజ్ టు kr లీనియర్ పర్మిటేషన్స్. అంటే ఏం చేసాం మనం, n డిఫరెంట్ థింగ్స్ తో r లెటర్ లీనియర్ పర్మిటేషన్స్ ఫామ్ చేసాం. ఇప్పుడు అవి kr అని తెలిసిపోయింది అప్పుడు. బట్ యాక్చువల్గా n డిస్టింక్ట్ థింగ్స్ తో
ఆర్ లెటర్ అరేంజ్మెంట్స్, ఆర్ లెటర్ లీనియర్ పర్మిటేషన్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే మనం ఎన్పిఆర్ ఫామ్ చేయొచ్చు. బట్ ద నంబర్ ఆఫ్ లీనియర్ పర్మిటేషన్స్ ఆఫ్ ఎన్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్ ఈజ్ ఎన్పిఆర్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఒక లీనియర్ పర్మిటేషన్లో ఆర్ థింగ్స్ ఉన్నాయి, ఒక సర్క్యులర్ పర్మిటేషన్లో ఆర్ థింగ్స్ ఉన్నాయి. అవి ఆర్ థింగ్స్లో మధ్యలో ఆరు బ్రేక్స్, ఆరు గ్యాప్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్క సర్క్యులర్ పర్మిటేషన్ని ఆర్ ప్లేసెస్లో బ్రేక్ చేస్తే వి గెట్ ఆర్ లీనియర్ పర్మిటేషన్స్. అవన్నీ కూడా డిఫరెంట్ లీనియర్ పర్మిటేషన్సే వస్తాయి మనకి. సో మరి ఇప్పుడు కే సర్క్యులర్ పర్మిటేషన్స్ గివ్స్ రైజ్ టు కేఆర్ లీనియర్ పర్మిటేషన్స్. అంటే మనం ఎన్ డిఫరెంట్ థింగ్స్తో ఆర్ లెటర్ అరేంజ్మెంట్స్ లీనియర్ పర్మిటేషన్స్ ఫామ్ చేసినట్టు టోటల్గా మనం. ఎందుకంటే ప్రతి లీనియర్ సర్క్యులర్ పర్మిటేషన్ని ఆర్ వేస్లో బ్రేక్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్క సర్క్యులర్ పర్మిటేషన్ నుంచి ఆర్ లీనియర్ పర్మిటేషన్స్ వస్తున్నాయి మనకి. అంటే ఇప్పుడు మనం ఫైనల్లీ వీఆర్ ఫార్మింగ్ ఆర్ లెటర్ అరేంజ్మెంట్స్ బై యూజింగ్ ఎన్ డిఫరెంట్ థింగ్స్. But actually, the number of linear permutations of n things taken r at a time is NPR. That means NPR and KR are equal. So therefore, NPR is equal to KR. From that we can write K is equal to NPR by R. So these are the number of circular permutations of n dissimilar things taken r at a time. That is NPR by R. ఇది ఒక ఫార్ములా. అంటే ఈ సర్క్యులర్ పర్మిటేషన్స్ కూడా కేవలం రెండు ఫార్ములాల మీద డిపెండ్ అవుతాయి. ఇది మనకి ఫస్ట్ లీనియర్ పర్మిటేషన్స్ లో కూడా ఫస్ట్ 3 ఎక్సైజెస్ లో కూడా ఒక్కొక్క ఎక్సైజ్ ఒక్కొక్క ఫార్ములా లేదా 2 ఫార్ములా వచ్చాయి మనకి. అలాగే ఇక్కడ కూడా ఒక రెండు ఫార్ములాలు మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే, మైండ్ లో ఉంచుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఎలా చేస్తున్నామో అబ్జర్వ్ చేస్తే చాలు. ఇప్పుడు మనం ఎన్ థింగ్స్ నుంచి ఆర్ థింగ్స్ తీసుకుంటూ ఎన్ని పర్మిటేషన్ లీనియర్ పర్మిటేషన్స్ అంటే ఎన్పిఆర్. అదే ఎన్ థింగ్స్ నుంచి ఆర్ థింగ్స్ తీసుకుంటూ ఎన్ని సర్క్యులర్ పర్మిటేషన్స్ ఫామ్ చేయొచ్చు అంటే ఎన్పిఆర్ బై ఆర్ వస్తుంది. అది రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ మనకి ఈ ఎన్ థింగ్స్ నుంచి అన్నిటినీ తీసుకుంటూ ఎన్ని సర్క్యులర్ పర్మిటేషన్స్ ఫామ్ చేయొచ్చు అంటే ఆర్ ప్లేస్లో ఎన్ రాసుకుంటాం. అంటే ఎన్పిఎన్ బై ఎన్ వస్తుంది మనకి. By taking r is equal to n in above, number of ways of arranging all the given n different things around a circle is equal to npn by n. మరి npn అంటే n factorial. సో n factorial by n అంటే n factorial by n. n factorial can be written as n into n minus 1 factorial అని రాసుకోవచ్చు. న్యూమరేటర్లో n, డెనామినేటర్లో n క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ n minus 1 ఫ్యాక్టరియల్ మిగిలిపోతుంది. అంటే the number of circular permutations of n dissimilar things taken all at a time is n minus 1 factorial. The number of circular permutations of n dissimilar things taken r at a time ante npr by r. అది all at a time అంటే సింప్లీ n minus 1 factorial. సో ఈ రెండు ఫార్ములాలు. నెక్స్ట్ దీనికి సిమిలర్గా ఇంకొక రెండు ఫార్ములాలు ఉంటాయి. అవి ఎప్పుడు వాడాలనేది మనం మైండ్లో ఉంచుకుంటే సరిపోతుంది. So difference between clockwise and anti-clockwise arrangements. So A, B, C, D are 4 persons wish to occupy 4 seats around a circle. This can happen అంటే according to the formula అంటే 4 things 4 letters ని ఒక సర్కిల్ లో ఎన్ని వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే 4 minus 1 factorial, that is 3 factorial, that is 6 ways. అంటే 4 persons తో మనం సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే 6 సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేయొచ్చు. సో అందులో ఫ్రమ్ దోస్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ లెట్ us టేక్ 2 స్పెసిఫిక్ అరేంజ్మెంట్స్ యాజ్ షోన్ బిలో. సో ఇలా రెండు తీసుకుందాం. అందులో అంటే ఇందులో ఎలా ఉన్నాయి చూడండి, ఏబిసిడి సర్క్యులర్ ఆర్డర్లో రాశారు ఏబిసిడీలు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏబిసిడి సో మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రాశారు. ఇక్కడేమో క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాశారు ఏబిసిడి. అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ఇక్కడేమో ఏబిసిడి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసుకుంటూ వెళ్ళారు ఏబిసిడి. అందుకని క్లియర్గా డైరెక్షన్స్ కూడా మెన్షన్ చేశారు. అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ క్లాక్ వైజ్ అండ్ దిస్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మరి ఇప్పుడు ఇన్ ఫిగర్ 1 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సర్క్యులర్ పర్మిటేషన్ ఎలా ఉంటుందంటే ఏబిసిడిఏ ఈజ్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్.
ఫిగర్ 2లో ఏబిసిడి మళ్ళీ ఏ రాసుకుంటే దర్ ఈజ్ యాంటీ క్లాక్, అంటే చైన్ క్లోజ్డ్ కర్వ్ కాబట్టి ఏబిసిడిఏ అంటాం మనం, ఏబిసిడిఏ. సో రెండు కూడా మనకి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఒకే విధంగా అనిపిస్తాయి మనకి, కానీ దే ఆర్ డిఫరెంట్. ఎప్పుడు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ డిఫరెంట్ అనుకుంటే దే ఆర్ డిఫరెంట్. మరి ఆ రెండు డైరెక్షన్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ సేమ్ అయితే అప్పుడు నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని అవుతాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బట్ ఇన్ బోత్ ఫిగర్స్ ఏ హ్యాస్ నైబర్స్ బి అండ్ డి. చూడండి ఇక్కడ ఏ యొక్క నైబర్స్ అంటే ఏకి లెఫ్ట్ రైట్ ఉండే వాళ్ళనే మనం నైబర్స్ అంటాం. సో బిడి. అలాగే బి యొక్క నైబర్స్ వచ్చేటప్పటికి ఏసీలే ఉన్నారు, సి యొక్క నైబర్స్ బీడీలే ఉన్నారు, డి యొక్క నైబర్స్ ఏసీలే ఉన్నారు. అలాగే దీంట్లో కూడా అంతే. సో ఇప్పుడు ఈ సర్క్యులర్ పర్మిటేషన్లో ఏ యొక్క నైబర్స్ బీడీలే, ఇక్కడ కూడా ఏ యొక్క నైబర్స్ బీడీలే. కాకపోతే ఇక్కడ ఏకి లెఫ్ట్ సైడ్ బి ఉన్నారు, రైట్ సైడ్ డి ఉన్నారు. ఇక్కడ ఏకి లెఫ్ట్ సైడ్ డి, రైట్ సైడ్ బి, జస్ట్ రివర్స్లో ఉన్నారు అంతే. బట్ టోటల్గా బీడీలే నైబర్స్. సో బి హ్యాస్ నైబర్స్ ఏ అండ్ సి, సి హ్యాస్ నైబర్స్ బి అండ్ డి, డి హ్యాస్ నైబర్స్ ఏసీ. సో ఈ రెండు ఫిగర్స్లో కూడా నైబర్స్ సేమ్ ఉన్నారు. ప్రతి ఒక్క పర్సన్కి లేదా ప్రతి ఒక్క లెటర్కి నైబరింగ్ లెటర్స్ సేమ్ ఉన్నాయి మనకి. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇచ్చేటప్పుడు సో ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 4 persons కెన్ బి అరేంజ్డ్ అరౌండ్ ఎ సర్కిల్ సో దట్ సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ డిఫరెంట్ నైబర్స్ ఉండాలి అని అడిగితే అప్పుడు మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ సేమ్ అయిపోతాయి. ఎందుకు? ఈ రెండిట్లో కూడా నైబర్స్ సేమ్ ఉన్నారు, బట్ వీ వాంట్ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ ఇన్ విచ్ ఎవ్రీ అరేంజ్మెంట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ డిఫరెంట్ నైబర్స్ అన్నప్పుడు దీస్ టూ సర్క్యులర్ పర్మిటేషన్స్ కోయిన్సైడ్ అయిపోతాయి మనం. సో కాబట్టి ఇప్పుడు దీని మీద మనం ఫార్ములా ఏం డిరైవ్ చేస్తున్నామంటే thus with respect to neighbors point of view both figure 1 figure 2 treated as the same, that is clockwise and anti-clockwise arrangements are treated as identical. So when clockwise and anti-clockwise arrangements are treated as identical then the effective arrangements ఎన్ని అవుతాయి అంటే అప్పుడు టూ డైరెక్షన్స్ లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ సేమ్ అవుతున్నాయి అంటే అప్పుడు హాఫ్ ఆఫ్ ద సర్క్యులర్ అరేంజ్మెంట్స్ రెడ్యూస్ అయిపోతాయి మనకి. హాఫ్ ఎందుకు అవుతున్నాయి సార్ అంటే సో ఇప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ టూ డైరెక్షన్స్ ఏ ఉన్నాయి. ఇప్పుడు ఈ టూ డైరెక్షన్స్ లో ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ కోయిన్సైడ్ అయిపోతున్నాయి కాబట్టి అంటే హాఫ్ ఆఫ్ దట్ సర్క్యులర్ పర్మిటేషన్స్ రెడ్యూస్ అయిపోతాయి మనకి. సో అప్పుడు ఆ కేసులో అప్పుడు నంబర్ ఆఫ్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి అంటే 1/2 ఇంటూ ఆల్ పాసిబుల్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ అవుతుంది మనకి. సో బాగా గుర్తుపెట్టుకోండి, అంటే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ సేమ్ అయినప్పుడు ఆ వర్డ్ వాడచ్చు, ఆ సెంటెన్స్ వాడచ్చు ప్రాబ్లమ్స్లో. లేదా ఇన్ ఎవ్రీ అరేంజ్మెంట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ డిఫరెంట్ నైబర్స్ అనే వర్డ్ ఆ సెంటెన్స్ వాడినా అప్పుడు మనకి నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ హాఫ్ ఇంటూ ఆల్ పాసిబుల్ సర్క్యులర్ పర్మిటేషన్స్ అవుతుంది. సో ఇలా అంటే మనకు హాఫ్ ఆఫ్ ద సర్క్యులర్ పర్మిటేషన్స్ రెడ్యూస్ అయిపోతాయి. అప్పుడు నంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ అరేంజ్మెంట్స్ ఎన్ని అవుతాయి అంటే 1/2 టైమ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్. నోట్ పాయింట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ అంటే మనకి ఇంకా ఒక్కొక్కసారి ఇప్పుడు నేను చెప్పినటువంటి రెండు సెంటెన్స్లు అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ సేమ్గా ట్రీట్ చేయండి, లేకపోతే ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద డిఫరెంట్ నైబర్స్ ఉండాలి ప్రతి అరేంజ్మెంట్లో అనే వర్డ్స్ వాడకుండా కూడా కొన్ని స్పెషల్ కేసెస్లో మనం క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ సేమ్గా ట్రీట్ చేస్తాం. మరి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో అలా మనం ట్రీట్ చేసుకుంటాము అంటే హ్యాంగింగ్ టైప్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. హ్యాంగింగ్ టైప్ అంటే వెంటనే మీకు ఏం గుర్తు రావాలంటే గార్లాండ్స్ని మనం చేత్తో పట్టుకున్నప్పుడు మనకు ఆపోజిట్ ఉన్న వాళ్ళకి క్లాక్ వైజ్ డైరెక్షన్, మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. అలాగే మనకి ఉన్నటువంటి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆపోజిట్ మన ఎదురుగా నిలబడ్డ వాళ్ళకి క్లాక్ వైజ్ అవుతుంది, మన క్లాక్ వైజ్ ఎదురుగా వాళ్ళకి యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది, మన యాంటీ క్లాక్ వైజ్ ఎదురు వాళ్ళకి క్లాక్ వైజ్ అవుతుంది, ఎందుకంటే మన ఆపోజిట్ డైరెక్షన్స్లో నిలబడ్డాం కాబట్టి. సో అందుకనే హ్యాంగింగ్ టైప్ ప్రాబ్లమ్స్ ఏది వచ్చినా సరే
అంటే గార్లాండ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బీడ్స్ ఇన్ ఏ నెక్లెస్ అంటే నెక్లెస్ ప్రాబ్లమ్స్, గార్లాండ్ ప్రాబ్లమ్స్. ఈ రెండు మోడల్స్లో వాళ్ళు మనకి ట్రీటింగ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ సేమ్ అని చెప్పరు, కానీ మనము అదే కాన్సెప్ట్ వాడాలి. సో ఎందుకు అంటే మనం మిగతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి, సర్క్యులర్ టేబుల్ తీసుకున్నట్లయితే ఆ సర్క్యులర్ టేబుల్ అరేంజ్మెంట్స్ని మనం వన్ సైడ్ నుంచి మనం అబ్జర్వ్ చేయగలం. సో రెండో సైడ్ నుంచి అరేంజ్ చేయడానికి లేదు, ఆ టేబుల్ కింద కూర్చొని అరేంజ్ చేయడానికి లేదు మనకి. అదే గార్లాండ్ ప్రాబ్లమ్స్, హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ ఏవైనా తీసుకున్నట్లయితే మన చేత్తో అలా పట్టుకోగలం కాబట్టి రెండు హ్యాండ్స్తో, అప్పుడు క్లాక్ వైజ్ ఒక పర్సన్కి క్లాక్ వైజ్, మనకి యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. అప్పుడు రెండు డైరెక్షన్ సేమ్, అందులో ఉన్నటువంటి బీడ్స్ మాత్రం మారలేదు, అవి ఫిక్స్డ్గానే ఉన్నాయి, లేదా ఫ్లవర్స్ ఫిక్స్డ్గానే ఉంటాయి. బట్ ఒకళ్ళకి క్లాక్ వైజ్ అనిపించినవి మనకి యాంటీ క్లాక్ వైజ్ అనిపిస్తాయి. అందుకని సో ఆ హ్యాంగింగ్ టైప్ ప్రాబ్లమ్స్ ఏవి తీసుకున్నా సో మనకి నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ అంటే ఇదే ఫార్ములా 1/2 ఇంటూ ఆల్ పాసిబుల్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ కాన్సెప్టే అప్లై చేయాలి. రైట్, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ లీడ్ టు ఐడెంటికల్ నేచర్ ఆఫ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్స్. ఫస్ట్ వన్, ఫార్మేషన్ ఆఫ్ గార్లాండ్ విత్ ఫ్లవర్స్, ఫార్మేషన్ ఆఫ్ ఎ నెక్లెస్ విత్ బీడ్స్. ఈ రెండు కేసుల్లో కూడా మనం సో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ సేమ్ గానే ట్రీట్ చేసుకోవాలి. అంటే టోటల్గా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ సేమ్ అని వాళ్ళు క్వశ్చన్లోనే మెన్షన్ చేస్తే హ్యాపీ. మెన్షన్ చేయని క్వశ్చన్స్ ఉంటాయి, వాటిలో మనమే పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసి గార్లాండ్ ప్రాబ్లం అనగానే బై 2 టోటల్ నంబర్ ఆఫ్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ బై 2 వేసుకోవాలి, కనీసం ఆన్సర్లో అయినా సరే లాస్ట్కి. అది మైండ్లో ఉంచుకోండి కంపల్సరీగా. అలాగే పర్సన్స్ సిట్టింగ్ అరౌండ్ ఏ టేబుల్ విత్ డిస్టింక్ట్ నైబర్స్, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. పర్సన్స్ సిట్టింగ్ అరౌండ్ ఏ టేబుల్ విత్ డిస్టింక్ట్ నైబర్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు కూడా అప్పుడు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ సేమ్ గానే ట్రీట్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఆ కేసులో అప్పుడు నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ ఫార్ములాలు ఎలా రెడ్యూస్ అవుతున్నాయి? మనకి నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ ఆఫ్ ఎన్ థింగ్స్ టేకన్ ఆర్ ఎట్ ఏ టైం అంటే NP/R. మరి ఇప్పుడు ఒక డైరెక్షన్ లో కావాలి అంటే అప్పుడు 1/2 ఇంటూ NP/R అవుతుంది, దట్ ఈస్ NP/R/2R. The number of circular permutations of n things taken all at a time in one direction, taken all at a time అంటేనేమో n-1 ఫ్యాక్టోరియల్. మరి వన్ డైరెక్షన్ లో కావాలంటే 1/2 ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ ఆర్ n-1 ఫ్యాక్టోరియల్ బై 2 రాసుకోవచ్చు వన్ డైరెక్షన్ అడిగితే. అంటే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ సేమ్ అయినప్పుడు వీ హ్యావ్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ. అందుకని మళ్ళీ మనం స్పెషల్గా ఈ ఫార్ములాలు రాసాం. ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా ఉంటాయి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ చైన్ విత్ 6 డిఫరెంట్ కలర్డ్ బీడ్స్. చైన్స్ అనగానే మనకి టోటల్ నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ బై 2 అంటే వన్ డైరెక్షన్లో సర్క్యులర్ పర్మిటేషన్సే కౌంట్ చేసుకోవాలి. మరి ఇప్పుడు 6 డిఫరెంట్ కలర్డ్ బీడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి 1/2 n-1 ఫ్యాక్టర్ల ఫార్ములా అప్లై చేసుకోవాలి. So the number of ways of preparing a chain with 6 different colored beads is equal to 1/2 into 6-1 factorial and 5 factorial by 2 factorial. That is 120 by 2 వస్తుంది. The value is 60. సో అలా చాలా సింపుల్ అంటే మెయిన్గా ఫార్ములే మైండ్లో ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, చాలా ఈజీగా ఉంటాయి సర్క్యులర్ పర్మిటేషన్స్. కేవలం మనం ఓల్డ్ కాన్సెప్ట్స్ కూడా మళ్ళీ మనకి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చూద్దాం అవి. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎక్సర్సైజ్ 5.4. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 7 పర్సన్స్ అరౌండ్ ఏ సర్కిల్. సో మనకి 7 పర్సన్స్ని ఒక సర్కిల్లో అరేంజ్ చేస్తే ఎన్ని విధాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అంటున్నారు. అంటే నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ ఆఫ్ 7 థింగ్స్ అని, 7 డిఫరెంట్ థింగ్స్. Simply 7-1 factorial. The number of ways of arranging 7 persons around a circle is 7-1 factorial. అంటే n-1 factorial formula. That is 6 factorial, that is 720. ఇక్కడ చూడండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సేమ్ అని చెప్పలేదు, ఎన్ని వేస్తో అరేంజ్ చేసుకోవచ్చు 7 పర్సన్స్ని అరౌండ్ ఏ సర్కిల్ ఆర్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అంటే సింప్లీ 7-1 factorial.
అదే మనకి రోలో అయితే n ఫ్యాక్టోరియల్, సర్కిల్లో n-1 ఫ్యాక్టర్లు. ఇలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. 7 పర్సన్స్ని ఒక రోలో ఎన్ని విధాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అంటే 7 ఫ్యాక్టోరియల్. 7 పర్సన్స్ని సర్కిల్లో ఎన్ని విధాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అంటే 7-1 ఫ్యాక్టోరియల్. ఆ డిఫరెన్స్ క్యాచ్ చేస్తే చాలు, ఫార్ములా గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు మనకి. నెక్స్ట్ ఇందులో 4th ప్రాబ్లం, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 8 persons అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఇఫ్ 2 particular persons విష్ టు సిట్ టుగెదర్. చూడండి సేమ్ ప్రాబ్లమ్స్ మనకి సో ఫస్ట్ ఎక్సైజ్ థర్డ్ ఎక్సైజ్ లో కూడా వచ్చేసినాయి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్. 2 persons లేదా 3 particular persons విష్ టు సిట్ టుగెదర్, అలా సిట్ కమ్ టుగెదర్, లేదా సిట్ కమ్ టుగెదర్, సిట్ టుగెదర్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి. మరి ఏం చేసాము అక్కడ గుర్తించుకోండి ఒకసారి. సో ఎవరైతే కలిసి కూర్చోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక యూనిట్గా ట్రీట్ చేస్తాం. అంటే కట్టకట్టేయండి అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పేసాం, ఒకే యూనిట్ అంటాం దాన్ని. సో ఎవరైతే కలిసి కూర్చోవాలనుకుంటున్నారో వాళ్ళని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తాం. అంటే ఇంకా ఆ యూనిట్ ఎక్కడున్నా వాళ్ళంతా కలిసే ఉంటారు. సో సేమ్ ప్రొసీజర్ అప్లై చేస్తాం మనం ఇక్కడ. అంటే లెట్ us treat the 2 particular persons as 1 unit and the remaining 6 persons ఉంటారు, and the remaining 6 persons can be treated as 6 units. Altogether we have 6 plus 1 7 units అవుతుంది. 7 unitsని ఇప్పుడు ఒక సర్కిల్లో అరేంజ్ చేయాలి. సేమ్ 7-1 ఫ్యాక్టోరియల్. Now these 7 units can be arranged around a circular table in 7-1 ఫ్యాక్టోరియల్, అంటే 6 ఫ్యాక్టోరియల్. మరి నెక్స్ట్ ఇంకా ఏం చేసాము చూడండి, ఇంతకుముందు ఆ 2 persons కలిసే ఉన్నారు, మళ్ళీ వాళ్ళని 2 ఫ్యాక్టరీ బేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి ఒక్క అరేంజ్మెంట్ మళ్ళీ 2 ఫ్యాక్టరీ అరేంజ్మెంట్స్ ఇస్తుంది. అంటే ఇన్ ఈచ్ వే ద 2 particular persons, అంటే ఫస్ట్ ఆపరేషన్ కెన్ బి డన్ ఇన్ 6 ఫ్యాక్టోరియల్ వేస్. ఇన్ ఈచ్ వే ద 2 particular persons కెన్ బి అరేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ 2 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే ప్రతి అరేంజ్మెంట్ మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ న్యూ అరేంజ్మెంట్స్ ఇస్తుంది. అప్పుడు 6 ఫ్యాక్టోరియల్ అరేంజ్మెంట్స్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ న్యూ అరేంజ్మెంట్స్ ఇస్తాయి మనకి. మళ్ళీ వాటన్నిటిలో కూడా 2 persons కలిసే ఉంటారు. సార్ మళ్ళీ కాన్సెప్ట్ బాగా గుర్తించుకోండి, కట్టకట్టిన వాళ్ళని అరేంజ్ చేసేవాళ్ళం మనం, అది గుర్తుంచుకోవాలి కంపల్సరీగా. ఆల్సో 2 persons in that unit can be arranged among themselves in 2 factorial ways. Therefore, required number of circular arrangements is equal to 6 factorial into 2 factorial, that is 720 into 2, that is 1440 అవుతుంది. చూడండి కాన్సెప్ట్ ఓల్డ్ కాన్సెప్టే, జస్ట్ సర్కిల్ అరేంజ్ చేయటం వల్ల ఆ స్టార్టింగ్ n-1 ఫ్యాక్టర్ల కాన్సెప్ట్ వస్తుంది, మిగతాదంతా మళ్ళీ మనం లీనియర్ పర్మిటేషన్స్ లో వర్క్ చేసినట్లుగానే ఉంటుంది. Find the number of ways of arranging the chief minister and 10 cabinet ministers at a circular table so that the chief minister always sits in a particular seat. సో పర్టికులర్ సీట్లో కూర్చోవాలి చీఫ్ మినిస్టర్, అలా సీట్లు మారకూడదు మనకి. మరి ఇప్పుడు ఆ 1 particular ప్లేస్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ ద చీఫ్ మినిస్టర్, మరి ఆ సీట్లో వాళ్ళని కూర్చోబెడదాం, సీఎంని ఆ పర్టికులర్ చైర్లో కూర్చోబెట్టేసి. సో ఇక్కడ ఇప్పుడు ఒక న్యూ పాయింట్ వస్తుంది మనకి, అది మీరు కంపల్సరీగా మైండ్లో పెట్టుకోవాలి. వన్స్ సర్కిల్లో ఒక అరేంజ్మెంట్ జరిగిందంటే అది ఒక పర్సన్ కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఎంతమందినైనా మనం సర్కిల్లో అరేంజ్ చేసాము అంటే ఇంకా ఆ సర్కిల్ ప్రాపర్టీ ఎస్కేప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్కిల్ని మనం ఇలా రౌండ్ చేసినప్పుడు సీఎం అదే చైర్లో ఉంటారు, ఈ పొజిషన్కి వస్తారు, సర్కిల్ తిప్పి ఈ పొజిషన్కి. అంటే సర్కిల్ మనం రౌండ్ చేసిన సీఎం యొక్క చైరు పొజిషన్ మారుతుంది కానీ ఆ ప్లేస్ మారదు, ఫిక్స్డ్ ప్లేస్లోనే ఉంటారు. అంటే ఈ పాయింట్ కూడా మైండ్లో ఉంచుకోండి. ఎప్పుడైతే సర్కిల్లో ఒకసారి మనం అరేంజ్మెంట్ చేసాము అంటే ఇంకా సర్కిల్ ప్రాపర్టీ ఎస్కేప్ అవుతుంది. ఇక తర్వాత మిగతా వాళ్ళని మనం అరేంజ్ చేయాలి అంటే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎంతమందిని అరేంజ్ చేయాలి అంటే, మరి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎంతమందిని అరేంజ్ చేయాలంటే మనకి సీట్స్ని బట్టి నంబర్ ఆఫ్ పర్సన్స్ని అరేంజ్ చేసుకుంటాము. అంటే మళ్ళీ ప్లేసెస్ పర్సన్స్ అంటే సర్క్యులర్ లీనియర్ పర్మిటేషన్ లాగే ఉంటుంది. ఈ పాయింట్ కూడా కంపల్సరీగా క్యాచ్ చేయాలి మీరు.
Now the remaining 10 places can be arranged by for 10 cabinet ministers in అంటే 10 places ఉన్నాయి, 10 persons ఉన్నారు. 10 places లో 10 persons ఎన్ని ways లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే 10p10 అంటే 10 ఫ్యాక్టల్ ways లో అరేంజ్ చేసుకోవచ్చు. ఇక 10 places లో 10 persons ని మనం 10 ఫ్యాక్టల్ ways లో అరేంజ్ చేసుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళందరూ సీట్లు మారుతారు, చైర్స్ మారుతారు, బట్ సీఎం మాత్రం అదే చైర్ లో ఉంటారు. అంటే సీఎం ఫిక్స్డ్ చైర్ లో ఉండాలి, మిగతా వాళ్ళు మాత్రం ఎవరో ఏ చైర్ లోనైనా కూర్చోవచ్చు. కాబట్టి ఫిక్స్డ్ గా ఉండాలంటే ఆ సీఎం ని ఆ ఫిక్స్డ్ చైర్ లో మనం కూర్చోబెట్టేస్తాం. ఇక వన్స్ మనం ఆ సర్కిల్ అరేంజ్మెంట్ జరిగిన తర్వాత ఇంకా అప్పుడు మొత్తం ఇంకా రిమైనింగ్ 10 ప్లేసెస్ ఉంటాయి. రిమైనింగ్ 10 మెంబర్స్ ని ఆ 10 ప్లేసెస్ లో మనం 10p10 ways లో అరేంజ్ చేసుకోవచ్చు. అందుకని సర్కిల్లో వన్స్ అరేంజ్మెంట్ జరిగింది అంటే ఇక నెక్స్ట్ అరేంజ్ చేయాలంటే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు అరేంజ్ చేసుకోవాల్సిన వాళ్ళు, ఇలాగే ఆలోచించుకోవాలి. మళ్ళీ సర్కిల్లోనే అరేంజ్ చేస్తున్నాం కదా, 10-1 ఫ్యాక్టర్లు వేయొచ్చు కదా అంటే అది రాంగ్ అవుతుంది. అందుకని ఈ పాయింట్ మిమ్మల్ని క్యాచ్ చేయమని చెబుతుంది. సో ఇన్ ఏ సర్క్యులర్ అరేంజ్మెంట్ ఇఫ్ we fix one place then it becomes linear permutation. ఈ పాయింట్ పర్ఫెక్ట్ గా మైండ్ లో ఉంచుకోండి. Find the number of ways of arranging 7 gents and 4 ladies around a circular table if no 2 ladies wish to sit together. సో ఏ ఇద్దరు లేడీస్ కూడా కలిసి కూర్చోకూడదు, అలాంటి అరేంజ్మెంట్స్ ఎన్ని చేయొచ్చు అని అడుగుతున్నారు. అంటే ఏ ఇద్దరు లేడీస్ కూడా కలిసి కూర్చోకూడదు కాబట్టి అంటే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనం లీనియర్ పర్మిటేషన్స్ లో దీనికి ఒక స్పెషల్ నేమ్ ఇచ్చాం. మనం గుర్తించుకున్న నేమ్ ఏంటి? No 2 ladies sit together, no 2 women sit together, no 2 boys sit together. సో ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే గ్యాప్స్ మెథడ్ అప్లై చేసాం. ఆ మెథడ్ గ్యాప్స్ మెథడ్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, గ్యాప్స్ అనేది ఐడియా వస్తే చాలు. No 2 అన్నప్పుడు గ్యాప్స్, అది ఐడియా వస్తే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది, రైట్? అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ముందు 7 gents ని సర్కిల్లో అరేంజ్ చేసుకోవాలి. Firstly, 7 gents can be arranged around a circular table in 7-1 factorial, that is 6 factorial ways. ఇప్పుడు ఆ 7 gents ని సర్కిల్ అరేంజ్ చేయండి. అలాగా 7 gents ని మనం 6 ఫ్యాక్టల్ వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. మరి ఇందాక మీకు ఫస్ట్ లోనే చెప్పాను, సర్కిల్లో ఎంతమందిని కూర్చోబెడతాము, గ్యాప్స్ కూడా అన్నే ఉంటాయి వాళ్ళ మధ్యలో. 4 members ని కూర్చోబెడితే 4 gaps, 3 members ని కూర్చోబెడితే 3 gaps. స్టార్టింగ్ లోనే చెప్పాను ఈ పాయింట్ మీకు, అది ఇక్కడ బాగా యూజ్ అవుతుంది మనకు. చూడండి, ఇప్పుడు 7 gents ని ఆల్రెడీ కూర్చోబెట్టా, మనకి గ్యాప్స్ 7 ఉంటాయి. 1 2 3 4 5 6 7 గ్యాప్స్. ఇప్పుడు 7 గ్యాప్స్ ఉన్నాయి అంటే 7 ప్లేసెస్. 7 ప్లేసెస్ లో 4 లేడీస్ ని అరేంజ్ చేయాలి. అది ఎక్కడ కూర్చోబెట్టిన 4 లేడీస్ అప్పుడు ఏ ఇద్దరు లేడీస్ కూడా మనకి కలిసి కూర్చోరు, అందుకని గ్యాప్స్ లో కూర్చోబెట్టాలి. అంటే ఇన్ బిట్వీన్ ద జెంట్స్ ఒక్కొక్క లేడీని అరేంజ్ చేసుకోవాలి. అంటే 7 ప్లేసెస్ ఉన్నాయి, 4 లేడీస్ ఉన్నారు. 7 ప్లేసెస్ లో 4 లేడీస్ ని అరేంజ్ చేయాలి. అంటే ఇక్కడ లార్జర్ నంబర్ 7, అంటే n వాల్యూ 7, r వాల్యూ 4 అవుతుంది. అంటే ఇప్పుడు 7 ప్లేసెస్ లో 4 members ఎన్ని వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే 7p4. ఎందుకంటే వన్స్ మనకి సో సర్కిల్ అరేంజ్ చేసిన తర్వాత సర్క్యులర్ ప్రాపర్టీ పోతుంది అంతే. అంటే ప్రాపర్టీ మిస్ అవుతుంది కానీ ప్లేసెస్ పర్సన్స్ అంటే ఇంకా లీనియర్ పర్మిటేషన్ లాగా అరేంజ్ చేసుకోవటం మనం. In between these 7 gents, there are 7 gaps or 7 places. Therefore, 4 ladies can be arranged in these 7 places in 7p4 ways. So, first operation manaki 6 factorial ways lo jarugutundi. Corresponding to each way, 7 places can be filled by the 4 ladies in 7p4 ways. Hence, by multiplication principle, the 2 operations successively can be done in 6 factorial into 7p4. The required number of arrangements is equal to 6 factorial into 7p4. కావాలంటే సింప్లిఫై చేసుకోవచ్చు కానీ వెరీ లార్జ్ నెంబర్ వస్తుంది కాబట్టి అలా వదిలేసేయచ్చు, నష్టం లేదు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ గార్లాండ్ విత్ 3 yellow, 4 pink and 2 red roses of different sizes such that no 2 red roses come together. సో ఇక్కడ కండిషన్ రెడ్ రోజెస్ మీదే ఉంది కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ రిమైనింగ్ రోస్ ని సర్కిల్లో అరేంజ్ చేయండి. రిమైనింగ్ రోజెస్ అంటే రిమైనింగ్ రోజెస్ అంటే 3 yellow roses, 4 pink, వీటి మీద కండిషన్స్ ఏమి లేవు, ఎక్కడ ఏవి ఎట్లా అని రావచ్చు.
సో టోటల్ రిమైనింగ్ 7 రోజెస్ ఉన్నాయి. ఈ 7 రోజెస్ని సర్కిల్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు? గార్లాండ్ ప్రాబ్లం. గార్లాండ్ అనగానే 7 - 1 factorial by 2. Let us, so 2 red roses come together. Sorry, 2 red roses come together కాబట్టి treat the 2 red roses as 1 unit, remaining 7 roses as 7 units. So all together we have 7 plus 1 8 units. These 8 units can be arranged in the form of garland in 8 - 1 factorial by 2, that is 7 factorial by 2. But in each way the 2 red roses different sizes అన్నారు, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. డిఫరెంట్ సైజెస్ కాబట్టి సో 2 red roses కూడా different sizes, different roses. So the 2 red roses can be arranged among themselves in 2 factorial ways. Therefore required number of garlands prepared is equal to, or required number of arrangements is equal to 7 factorial by 2 into 2 factorial. 2 factorial cancel అయిపోతుంది. 7 factorial అంటే 5040. చూడండి చాలా ఈజీగా ఉంటాయి. గార్లాండ్ అనగానే బై 2 వేసుకోవటం, గార్లాండ్ కాకపోతే బై 2 ఉండదు, అంతే. అన్నిటికీ ఒకటే ఫార్ములా. n పర్సన్స్ని సర్కిల్ ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే n - 1 ఫ్యాక్టోరియల్. ఒక్క సింపుల్ ఫార్ములాతో ప్రాబ్లమ్స్ అన్నీ చేసేయవచ్చు. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకే ఒక ఫార్ములా మనం యూజ్ చేసేది. రైట్, let us see exercise 5.4 short answer problems. So among this, first question, problem number 2. Find the number of ways of arranging 6 boys and 6 girls around a circular table so that all the girls sit together. ఇప్పుడే చూసాం మనం, all 2 red roses come together. ఎలా ఉందో సేమ్ ప్రాబ్లమే. 6 girls, all the girls sit together కాబట్టి treat the 6 girls as 1 unit and the 6 boys as 6 units. Let us treat 6 girls as 1 unit and the remaining 6 boys as 6 units. Altogether we have 6 plus 1, 7 units అవుతాయి. These 7 units can be arranged around a circular table in 7 - 1 factorial, that is equal to 6 factorial ways. మరి ఇప్పుడు 6 గర్ల్స్ కలిసే ఉన్నారు. Now the 1 unit of girls అంటే 6 girls can be arranged among themselves in 6 factorial ways. Therefore the required number of arrangements is equal to 6 factorial into 6 factorial, that is equal to 6 factorial whole square రాసుకోవచ్చు, అలా వదిలేయచ్చు. So the all girls sit together. Next ఇంకా సెకండ్, అందులో సెకండ్ ప్రాబ్లం, no 2 girls sit together. మళ్ళీ గుర్తించుకోండి ఒకసారి. no 2 girls sit together అనగానే మనం ఏ మెథడ్ అప్లై చేయాలో గుర్తొచ్చిందా? ఎస్, గ్యాప్స్ మెథడ్ అప్లై చేసుకోవాలి మనం. సో మరి గ్యాప్స్ మెథడ్ అప్లై చేయాలంటే కండిషన్ గర్ల్స్ మీద ఉంది కాబట్టి ఫస్ట్ బాయ్స్ని అరేంజ్ చేయండి. ఫస్ట్లీ వి అరేంజ్ ద 6 బాయ్స్ ఇన్ ఏ సర్క్యులర్ టేబుల్. మరి 6 బాయ్స్ని సర్క్యులర్ టేబుల్ ఎన్ని వేస్ అరేంజ్ చేసుకోవచ్చు? 6 - 1 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ వేస్. మరి ఇప్పుడు 6 బాయ్స్ని అరేంజ్ చేస్తే ఇప్పుడు మనకి గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి? 6 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 6 గ్యాప్స్లో మనం 6 గర్ల్స్ని అరేంజ్ చేయాలి. మరి 6 గ్యాప్స్ అంటే 6 ప్లేసెస్ 6 లెటర్స్ ఉన్నాయి, 6 గర్ల్స్ ఉన్నారు అంటే 6 వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ అగైన్ 6 ఫ్యాక్టోరియల్. అండ్ ఇన్ బిట్వీన్ ద 6 బాయ్స్ దేర్ ఆర్ 6 ప్లేసెస్. ది 6 places can be filled by 6 girls in 6 factorial ways. So the required number of arrangements is equal to 5 factorial into 6 factorial ways. మరొకసారి మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ అన్నిట్లో కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారు అబ్జర్వ్ చేయండి. ఆల్టర్నేటివ్గానే ఉన్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్టర్నేటివ్గా ఉన్నారు అంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏమంటే చూడండి, బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేటివ్లీ అంటే కండిషన్ ఇద్దరి మీద ఉంది. మనకి ఇద్దరు 6 ఉన్నారు కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్టర్నేటివ్గా అనే క్వశ్చన్ అడుగుతారు. అదే ఒకళ్ళు 5 ఒకళ్ళు 6 ఉన్నారు అనుకోండి, అప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేటివ్లీ అనడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎవరిని అరేంజ్ చేసినా మనకి ఇప్పుడు ముందు
6 బాయ్స్ 5 గర్ల్స్ అన్నారనుకోండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్టర్నేటివ్‌గా రావాలి అంటే ముందు 6 బాయ్స్‌ని అరేంజ్ చేస్తే 6 గ్యాప్స్ ఉంటాయి. మరి 6 గ్యాప్స్‌లో 5 గర్ల్స్‌ని అరేంజ్ చేస్తే ఎప్పుడు ఒక గ్యాప్ మిగిలిపోతానే ఉంటుంది. అంటే అప్పుడు బాయ్స్ పక్క పక్కన వచ్చేస్తారు. లేదు సార్ మేము ముందు గర్ల్స్‌ని అరేంజ్ చేసుకుంటాము. తర్వాత బాయ్స్‌ని అరేంజ్ చేస్తామంటే మరి గర్ల్స్‌ని 5 మెంబర్స్‌ని అరేంజ్ చేస్తే వాళ్ళ మధ్యలో గ్యాప్స్ 5 వస్తాయి. 5 గ్యాప్స్‌లో 6 బాయ్స్ కూర్చోవడానికి ఛాన్స్ లేదు కదా! ఒకవేళ కూర్చోవాలి అంటే మళ్ళీ ఏదో ఒక గ్యాప్‌లో ఇద్దరు బాయ్స్ కూర్చోవాలి. అంటే మళ్ళీ బాయ్స్ పక్క పక్కనే వచ్చేస్తారు. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేటివ్‌లు అనే క్వెషన్ ఎప్పుడొస్తుంది అంటే, అప్పుడు నంబర్ ఆఫ్ బాయ్స్, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్‌గా ఇచ్చినప్పుడే ఈ ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఈ ఛాన్సే ఉండదసలు. రైట్. మరి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఫస్ట్‌లీ వి అరేంజ్ 6 బాయ్స్ ఇన్ ఎ సర్క్యులర్ టేబుల్ in 6 minus 1 factorial, that is 5 factorial ways. And in between the 6 boys, there are 6 places. These 6 places can be arranged by 6 girls in 6 factorial ways. Therefore, the required number of arrangements is equal to 5 factorial into 6 factorial ways. Next one. Find the number of ways of sitting 5 Indians, 4 Americans and 3 Russians at a round table so that all the Indians sit together. సేమ్ ఇంతకుముందే చేసాం మనం ఇలాంటి మోడల్స్. ఆల్ ఇండియన్స్ సిట్ టుగెదర్. ఇమీడియట్గా ఏం చేయాలి మనం? గుర్తించుకొని ఒకసారి. ఆల్ ఓవెల్స్ సిట్ టుగెదర్. 2 రెడ్ రోజెస్ కమ్ టుగెదర్. ఇలాంటివి. అంటే ఆ 5 ఇండియన్స్ని ఒక యూనిట్గా ట్రీట్ చేయండి. 4 అమెరికన్స్ని 4 యూనిట్స్, 3 రష్యన్స్ని 3 యూనిట్స్. మొత్తం వచ్చేటప్పటికి 4 + 3 7 + 1 8 యూనిట్స్ అవుతాయి మనకి. Let us treat 5 Indians as 1 unit and the remaining 4 Americans as 4 units, 3 Russians as 3 units. So, మొత్తం total 7 units అవి. So, all together we have 7 + 1 8 units. These 8 units can be arranged around a circular table in 8 - 1 factorial, that is 7 factorial ways. Next ఏం చేయాలి? మరి ఇప్పుడు ఈ 7 ఫ్యాక్టరీ వేస్లో ప్రతి వేలో 5 ఇండియన్స్ కలిసే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ 5 ఇండియన్స్ని వాళ్ళలో వాళ్ళని అరేంజ్ చేసుకుంటే అది మళ్ళీ న్యూ అరేంజ్మెంట్ అవుతుంది. అండ్ ద 5 ఇండియన్స్ కెన్ బి అరేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ 5 ఫ్యాక్టోరియల్ వేస్. Therefore, number of required arrangements is equal to 7 factorial into 5 factorial. That's all. No 2 Russians sit together. చూడండి, నో టూ అనగానే గుర్తుంచుకోవాలి మీరు, గ్యాప్స్ మెథడ్. కాబట్టి కండిషన్ రష్యన్స్ మీద ఉంది కాబట్టి ముందు రిమైనింగ్ పర్సన్స్ అరేంజ్ చేద్దాము. అంటే అమెరికన్స్, ఇండియన్స్ కలిపి మొత్తం 9 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్లీ అరేంజ్ ద 5 ఇండియన్స్ అండ్ 4 అమెరికన్స్ ఇన్ ఇయర్ రౌండ్ టేబుల్. మొత్తం మనకు 9 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 5 + 4 - 1 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 8 ఫ్యాక్టోరియల్ వేస్. మరి ఇప్పుడు 9 మెంబర్స్ని మనం సర్కిల్ అరేంజ్ చేస్తున్నాం కాబట్టి గ్యాప్స్ 9 ఉంటాయి. ఈ 9 గ్యాప్స్లో 3 రష్యన్స్ని అరేంజ్ చేయాలి. ఇన్ బిట్వీన్ దీస్ 9 పర్సన్స్ దేర్ ఆర్ 9 గ్యాప్స్. These 9 gaps can be filled by 3 Russians in 9p3 ways. Therefore, the required number of arrangements is equal to 8 factorial into 9p3. Next one. Persons of the same nationality sit together. Persons of the same nationality sit together. అంటే 5 ఇండియన్స్ ఒక చోటే ఉండాలి, కలిసే ఉండాలి. 4 అమెరికన్స్ కలిసే ఉండాలి. 3 రష్యన్స్ కలిసే ఉండాలి. అంటే అప్పుడు 5 ఇండియన్స్ ఒక యూనిట్, 4 అమెరికన్స్ ఒక యూనిట్, అలాగే 3 రష్యన్స్ ఒక యూనిట్గా ట్రీట్ చేయండి. అంటే టోటల్ ఎన్ని యూనిట్స్ అయినాయి మనకి? 3 యూనిట్స్. ఆల్ టుగెదర్ వీ హ్యావ్ 3 యూనిట్స్. మరి ఇప్పుడు దీస్ 3 యూనిట్స్ క్యాన్ బి అరేంజ్డ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ in 3 - 1 factorial, that is 2 factorial ways. In each way 5 Indians, 4 Americans, 3 Russians ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు వాళ్ళలో వాళ్ళని. Now the 5 Indians, 4 Americans and 3 Russians can be arranged among themselves in 5 factorial, 4 factorial, 3 factorial respectively. Therefore, number of required arrangements is equal to 2 factorial into 5 factorial into 4 factorial into 3 factorial. చూడండి, చాలా అంటే బేసిక్ కాన్సెప్ట్స్ మనం
ఫస్ట్ ఎక్సైజ్ పర్మిటేషన్స్లో ఫస్ట్ ఎక్సైజ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇక ఏ కాన్సెప్ట్ అయినా మనం ఆ కరస్పాండింగ్ ఫార్ములా యూజ్ చేసుకొని చేసుకోవటమే మనం, చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 6 రెడ్ రోజెస్ అండ్ 3 yellow రోజెస్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ ఇంటూ ఏ గార్లాండ్. గార్లాండ్ అనగానే వెంటనే మీకు ఎస్ బై 2 వేసుకోవాలి, బై 2 డివైడ్ బై 2 రాసుకోవాలి అనేది ఒక్కసారి అట్లా ఫిక్స్ చేసుకోవాలి మైండ్లో. రైట్, ఇప్పుడు 6 రెడ్ రోజెస్ అండ్ 3 yellow రోజెస్తో హౌ మెనీ గార్లాండ్ ఫామ్ చేయొచ్చు? ఇన్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆల్ ద yellow రోజెస్ కమ్ టుగెదర్, నో 2 yellow రోజెస్ కమ్ టుగెదర్. సేమ్ మనకు బాగా ఫెమిలియర్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్సే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 రెడ్ రోజెస్ 3 yellow రోజెస్ మొత్తం 9 రోజెస్ ఉంటాయి. 9 రోజెస్ని గార్లాండ్ ఫామ్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే 9 - 1 ఫ్యాక్టోరియల్ బై 2. The number of arrangement of 6 red roses and 3 yellow roses in a garland in 6 + 3 - 1 factorial by 2 అంటే 9 - 1 factorial by 2, that is 8 factorial by 2. These are the total number of garlands formed by using 6 red roses and 3 yellow roses. Out of these, how many of them all the yellow roses come together? మరి ఆల్ ద yellow రోజెస్ కమ్ టుగెదర్. నెక్స్ట్ ప్రాబ్లం అంటే 3 yellow రోజెస్ని ఒక యూనిట్గా ట్రీట్ చేసుకోండి, 6 రెడ్ రోజెస్ని 6 యూనిట్స్. సో ఆల్ టుగెదర్ వీ హ్యావ్, లెట్ us treat 3 yellow roses as 1 unit and the 6 red roses as 6 units. All together we have 7 units. These 7 units can be formed in the form of a garland, can be arranged in the form of a garland in 7 - 1 factorial by 2. మరి ఇప్పుడు 3 yellow రోజెస్ అన్ని ఒక చోటే ఉన్నాయి, డిఫరెంట్ రోజెస్. 3 yellow రోజెస్ కెన్ బి అరేంజ్డ్ among themselves in 3 factorial ways. Therefore, required number of garlands is equal to 360 into 3 factorial అంటే 360 into 6 అవుతుంది, that is 2160. Next, no 2 yellow roses come together by gaps method. Gaps method అంటే ఫస్ట్ రెడ్ రోజెస్ అరేంజ్ చేయండి. 6 రెడ్, ఫస్ట్లీ వి అరేంజ్ ద 6 రెడ్ రోజెస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ గార్లాండ్ ఇన్ 6 - 1 factorial by 2, దట్ ఇస్ 5 factorial by 2 అంటే 120 by 2 60 అవుతుంది అప్పుడు. నెక్స్ట్, ఇన్ బిట్వీన్ దీస్ 6 రెడ్ రోజెస్ there are 6 gaps or 6 places. So the 3 yellow roses can be arranged in these 6 places, or these 6 places can be filled by 3 yellow roses in 6p3. ఏ నంబర్ లార్జర్ అయితే అది n, ఏ నంబర్ స్మాలర్ అయితే అది r. npr ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. that is 6 factorial by 3 factorial. Therefore the required number of arrangements is equal to 5 factorial by 2 into 6 factorial by 3 factorial. సో అంటే ఇప్పుడు 60 ఇంటూ ఇది 6 factorial by 3 factorial అంటే 720 by 6 అంటే 120 వస్తుంది. ఇది అంటే 60 into 120, that is 7200. So this is about circular permutation, students. సో చాలా చాలా ఈజీగా ఉంటాయి సర్క్యులర్ పర్మిటేషన్స్. కాన్సెప్ట్స్ అన్ని ఓల్డ్ కాన్సెప్ట్సే. నో 2 రెడ్ రోజెస్ కమ్ టుగెదర్ అనగానే గ్యాప్స్ మెథడ్. ఆల్ yellow రోజెస్ కమ్ టుగెదర్ అంటే వాటన్నిటిని ఒక యూనిట్గా ట్రీట్ చేసుకోవటం. మెయిన్ ఫార్ములా ఇక్కడ ఒకటే. సో n థింగ్స్ని ఒక సర్కిల్ అరేంజ్ చేస్తే నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ n - 1 ఫ్యాక్టోరియల్. అదే n - 1 ఫ్లవర్స్తో ఒక గార్లాండ్ ఫామ్ చేస్తే నంబర్ ఆఫ్ గార్లాండ్స్ n - 1 ఫ్యాక్టోరియల్ by 2. దట్స్ ఆల్. ఈ రెండు ఫార్ములాలు మనకి. ఈ 2 ఫార్ములాలను బేస్ చేసుకొని ఆ ఓల్డ్ కాన్సెప్ట్స్ని మళ్ళీ ఒక్కసారి తిరిగేసుకుంటే మనకి సర్క్యులర్ పర్మిటేషన్స్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. సో మరి అందరూ కూడా బాగా నేర్చుకుంటారు అనుకుంటున్నాను. సో పర్ఫెక్ట్గా ఒకసారి మళ్ళీ డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ ఈ వీడియో రివైజ్ చేయండి. సో డెఫినెట్గా నేను చెప్పిన ప్రతి పాయింట్ కనుక మీరు ఫాలో అయితే సర్క్యులర్ పర్మిటేషన్స్లో యూ విల్ బీ ద నెంబర్ 1 డెఫినెట్లీ. Okay.